కవిత కొత్త పార్టీపై కీలక ప్రకటన. ఆ పార్టీ ఎమ్మెల్యేలతో కొత్తగా పార్టీ ఏర్పాటు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీ ఏర్పాటుపై పనులను స్పీడప్ చేసిందా? ఇప్పటి వరకు కవిత ఏం మాట్లాడినా కారు పార్టీలో ఓ అలజడి మొదలయ్యేదని మాత్రం గట్టిగా చెప్పొచ్చు. పార్టీని టార్గెట్ చేయకుండా ప్రత్యేకంగా పార్టీలోని కీలక నేతలను మాత్రం కవిత ట్యాగ్ చేస్తూ వస్తున్నారు. అది పార్టీ కీలక నేతల నుంచి మొదలు పెడితే కుటుంబ సభ్యుల వరకు కవిత టార్గెట్ చేసింది. కానీ కవిత ఇప్పుడు ఇంకాస్త డోస్ పెంచిందని చెప్పొచ్చు. ప్రస్తుతం కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ అసంతృప్తి నేతలను టార్గెట్ చేసేలా ఉన్నాయి. అంతేకాదు ఇప్పటికే కవిత చేసిన వ్యాఖ్యలతో గులాబీ పార్టీలో గుబులు అయితే పుట్టుకొచ్చింది. నాన్న మంచోడే, కానీ నాన్న చుట్టూ ఉన్న వాళ్ళే దయ్యాలని కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది. అందులో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ వంటి కీలక నేతలు సైతం టార్గెట్ చేసింది. ఇక కవిత దారేటు అంటూ చాలామంది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. ఇంతకీ కవిత పొలిటికల్ స్టెప్స్ ఎటువైపు, అవి బీఆర్ఎస్ వైపు ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాయి? నిజంగా కవిత కొత్త పార్టీ పెట్టేందుకే ప్రజల్లోకి వెళ్తుందా? పార్టీ పెట్టే ముందే ప్రజలకు కేసీఆర్ బొమ్మ లేకుండా తన బొమ్మను పరిచయం చేసుకోబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే బీఆర్ఎస్ టార్గెట్ నే కవిత ఎంచుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాటలు ఏవైనా, చేతలు ఏవైనా అవన్నీ బీఆర్ఎస్ టార్గెట్ గానే ఉంటున్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో మీడియా ముందుకు వచ్చిన ప్రతి సందర్భం కవిత వ్యాఖ్యలు సంచలనంగా మారుతుంది. గతంలో కేసీఆర్ మీడియా సమావేశం పెడితే 2 తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసేవాళ్ళు అచ్చం ఇప్పుడు కవిత ప్రెస్ మీట్ పెడితే 2 తెలుగు రాష్ట్రాలు చెవులు రిక్కరించి మరీ వింటున్నాయి. కవిత ఏం మాట్లాడబోతున్నారంటూ ప్రధాన పార్టీ నేతలు అందుకు కూడా టీవీల ముందు కూర్చోవాల్సిందే. ప్రస్తుతం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాటలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి తూట్లు పొడుస్తున్నాయి. ఇప్పుడు ఎవరి మీద ఏ ఆరోపణలు చేస్తుందో అన్న భయం నేతలను వెంటాడుతుంది. ముఖ్యంగా ఈ భయం బీఆర్ఎస్ నేతలకే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంశాలు, నేతలపై ఆమె చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పుడు కవిత తాజాగా మరో బాంబు పేల్చింది. బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు తనతో టచ్ లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నేతలు, ఉద్యమకారులు అసంతృప్తితో ఉన్నారని, బీఆర్ఎస్ ను వీడి జనం బాట పట్టాక అసంతృప్తి నేతలు నాతో టచ్ లోకి వచ్చారంటూ చేసిన కామెంట్స్ కారు పార్టీలో కలవరం మొదలైంది. కవితతో టచ్లో ఆ నేతలు ఎవరు, ఎందుకు బీఆర్ఎస్ పార్టీని వీడాలనుకుంటున్నారు, ఎందుకు సంప్రదింపులు చేస్తున్నారు అనేది ఇప్పుడు గులాబీ పార్టీలోనూ చర్చకు తెరలేపాయట. వీళ్ళందరినీ కలుపుకొని భవిష్యత్తులో కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటే 100% అవుననే చెప్పాలి. దీంతో కవిత పాదయాత్ర అనంతరం తన నెక్స్ట్ టార్గెట్ కవిత కొత్త పార్టీపైనే పెట్టనున్నారు. ఇప్పటికే పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం కవిత పార్టీని ఏర్పాటు చేయడంపై కూడా ఫోకస్ చేశారు. పార్టీ పెడితే తమకు అవకాశం ఇవ్వాలని ముందస్తుగానే బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీ నేతలు సైతం కవితతో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. కొంతమంది నేరుగా కలవడం, మరికొందరు ఫోన్లు చేసి ఆశీర్వాదం కావాలని అడుగుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ నేతలు సంప్రదిస్తున్నారని, వారి లిస్టు చెప్పాలంటే చాంతాడంత ఉందని, అది సమయం వచ్చినప్పుడు చెబుతానని స్పష్టం చేస్తున్నారు కవిత. ఇంతకీ ఆ లిస్టులో కీలక నాయకులు ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆ లిస్టులో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు సైతం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అదే కాకుండా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో నుంచి సస్పెండ్ చేసిన నేతలను, వాళ్ళ వారసులను సైతం కవిత కలవనున్నట్లు సమాచారం. కొంతమంది బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారు సైతం ఈ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం ఊపందుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ అంశంపై తాజాగా స్పందించారు. వచ్చే మార్చి, ఏప్రిల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారాన్ని కవిత ఖండించారు. అంటే వచ్చే ఏడాదిలో ఆ నెలలో పార్టీ పెట్టబోతున్నారన్న మాటలను కవిత ఖండించారు తప్ప శాశ్వతంగా ఆ పార్టీని పెట్టబోనని ఎక్కడా కూడా కవిత చెప్పలేదు. కానీ ప్రస్తుతానికి మాత్రం అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను చేపట్టిన జాగృతి జనం బాట కార్యక్రమం ఏప్రిల్ 13న ముగుస్తుందని కవిత తెలిపారు. ఇది రాజకీయ అజెండా కాదని, ప్రజల సమస్యలను తెలుసుకొని సంస్థను బలోపేతం చేయడమే లక్ష్యమని వివరించారు. ఈ 4 నెలల పాటు ప్రజలతోనే ఉంటానని, పాత కొత్త కార్యకర్తలు తమతో కలిసి పనిచేసేందుకు ముందుకొస్తున్నారని కవిత పేర్కొన్నారు.